release the blessing. So great is the King. God wants to do something new in your life. That is why you are listening to this sermon. It is not by accident you are listening to this sermon. God wants to do something new in your life. We have come to the last day of the meeting. ఈ సభల్లో ఆఖరి సభకు వచ్చేసాం. When you attend this type of meetings, in the last day you feel a sadness in you. ఇలాంటి సభలకు హాజరవుతున్నప్పుడు అన్ని రోజులు అయిపోయి ఆఖరి రోజు రాగానే ఏదో బాధ అనిపిస్తోంది. And you know, sometimes when you come like this, and then you may be wondering, oh, it's going to be over. కొన్నిసార్లు ఇలాంటి సభకు రాగానే అయ్యో ఇక అయిపోయింది కదా అనిపిస్తోంది. When Jesus, when he was in this world, యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు he preached to thousands and thousands of people. ఆయన వేల మందికి వాక్యాన్ని బోధించారు. And when he preached to thousands and thousands of people, ఆయన వేల మందికి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు the disciples came to him శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. and then said to him, ఆయనతో చెప్పేవారు, send them away. ఇదిగో వారిని పంపించి వేయండి అనేవారు. We are in the wilderness. మనం అరణ్యంలో ఉన్నాం. We don't have any food. ఇక్కడ ఏ భోజనము లేదు. Just send them away. కనుక వారిని తొందరగా పంపించేయండి. You know what Jesus said? యేసు అప్పుడు ఏమనేవారో తెలుసా? The English Bible says, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట, ask them to sit. వారిని పంపించడం కాదురా బాబు, కూర్చోబెట్టండి. Let them tarry here. అక్కడ వారిని వేచి ఉండనివ్వండి. You know why did he say that? ఆయన ఆ రీతిగా ఎందుకు చెప్పారో తెలుసా? You know, because as a preacher, ఎందుకంటే ఒక వాక్యాన్ని బోధించే ఉపదేశకునిగా after he preached, ఆయన వాక్యాన్ని బోధించిన తరువాత, after he saw the results, ఆయన ప్రతిఫలాన్ని చూసిన తరువాత, and then he wanted to spend more time with you. ఆయన మరి ఎక్కువ సమయాన్ని నీతో గడపాలని కోరుతున్నారు. He wanted to spend more time with all of them. మరి ఎక్కువ సమయాన్ని వారందరితో గడపాలని కోరుతున్నారు. That's why he made them to sit. కనుకనే ఆయన వారిని అక్కడ కూర్చోబెట్టేవారు, Make them to tarry. అక్కడ వేచి ఉండమనేవారు. And then he called his disciples. ఆ తరువాత తన శిష్యుల్ని పిలిచేవారు. And then what do you have? ఆయన అడిగేవాడు, మీ దగ్గర ఏముంది? They said 5 loaves and 2 fish. వారన్నారు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని. And he blessed them and multiplied them and gave it to all of them. ఆయన వాటిని ఆశీర్వదించి వృద్ధి చేసి వారందరికీ ఇచ్చారు. You know why he performed this miracle? ఆయన ఆ రీతిగా ఎందుకు చేశాడో మీకు తెలుసా? Jesus wanted to spend more time with the people of God. యేసు మరి ఎక్కువ సమయాన్ని తన ప్రజలతో గడపాలని చేశారు. When he sees his people, he wants to stay with them all the time. యేసు ఎప్పుడైనా తన ప్రజలు చూచినప్పుడు వారితో మరి ఎక్కువ సమయాన్ని గడపాలని కోరుకుంటారు. When he sees his children, he wants to be with them. ఆయన తన ప్రజల్ని చూచినప్పుడు వారితో కూడా ఉండాలని కోరుకుంటారు. The same feeling I'm getting it right now. అలాంటి అనుభూతి ఇప్పుడు నాకు అనిపిస్తోంది. I am so sad that the last day has come. అక్కడ వచ్చేసిన నాకు చాలా విచారంగా ఉంది. No, after this you are all going to go. ఒకవేళ ఈ సభ అయిపోగానే మీరందరూ వెళ్ళిపోతారేమో. I'm going to go to Chennai. నేను కూడా చెన్నై వెళ్ళిపోతాను. మరి But one thing I want to remind you. అయితే ఒక్క సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. We are going to go with Jesus Christ. Hallelujah. మనం యేసుని కలిగి ఉండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. 2 చేతులు పైకి చాపిద్దాం, స్తోత్రం చేద్దాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He's going to come with us. ఆయన మనతో కూడా రాబోతున్నారు. And he's here. ఆయన ఇక్కడ ఉన్నారు. The miracle working Jesus is here. అద్భుత కార్యాలు చేసే యేసు ఇక్కడ ఉన్నారు. He is going to do a wonderful thing in your life. అలాంటి ఆశ్చర్యకరమైన కార్యాలు మీ జీవితంలో చేయాలని It is కోరుతున్నాను. not by accident that you are here. ఏదో అకస్మాత్తుగా మీరు ఈ స్థలానికి రాలేదు. It is not by accident that we are here. లేదా అకస్మాత్తుగా మేము ఇక్కడికి రాలేదు. God has a purpose. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. In the midst of so many problems, God has brought me here. ఎన్నో సమస్యల మధ్యలో ప్రభువు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చారు. But when I came here, కానీ నేను ఇక్కడ రాగానే I felt that I should preach the word of God to all of you. నేను తప్పకుండా లేచి నిలబడి మీ అందరికీ వాక్యం బోధించాలనిపిస్తోంది. Because when Jesus saw the multitudes, he was moved with compassion. ఎందుకనగా యేసు కూడా జనసమూహాన్ని చూసినప్పుడు ఆయన కారుణ్యముతో చలించిపోయారు. He preached the gospel. సువార్తను బోధించారు. He healed the sick. రోగుల్ని స్వస్థపరిచారు. He cast out all the evil spirits. అక్కడ ఉన్న దయ్యపు ఆత్మలన్నీ వెళ్ళగొట్టి వేశారు. He blessed his children. తన ప్రజలను దీవించారు. The same Jesus is here. అదే యేసు ఇక్కడ ఉన్నారు. He wants to bless you. ఆయన నిన్ను దీవించాలని He wants to కోరుతున్నారు. heal you. నిన్ను స్వస్థపరచాలని He wants కోరుతున్నారు. to deliver you. నీకు విడుదలవ్వాలని This కోరుతున్నారు. night, something awesome is going to happen in your life. రాత్రి మహోన్నతమైన కార్యం మీ జీవితంలో జరగబోతోంది. He has come with his mighty angels here. ఆయన బలమైన దూతలనే స్థలానికి దిగి వచ్చారు. What the Spirit of the Lord is saying, I'm just sharing with you. దేవుని ఆత్మలతో ఏం చెప్తున్నారు అదే మాటలు మీకు It చెప్తున్నారు. is not only Jesus
Jesus, but all the angels has come here. కేవలం యేసు మాత్రమే స్థానికి రావడం కాదు, దూతల సమూహం అంతా దిగువచ్చారు. They are all waiting for his commandment to do something. వారందరూ కూడా ఆయన కార్యాన్ని చేయడానికి ఆయన ఆజ్ఞ కోసం వేచి ఉన్నారు. The angels are here. దేవుని దూతలు ఇక్కడ ఉన్నారు. And they are going to wipe away your tears. వారిని కన్నీరు తుడవబోతున్నారు. They are going to touch you in a special way. ప్రత్యేకమైన రీతిలో తాకబోతున్నారు. They are going to fulfill the desire of your heart. ఈ హృదయ వాంఛను వారు తీర్చబోతున్నారు. When Jesus says yes, then they will do it immediately. యేసు అవును మీరు అడిగిన తక్షణమే వారు దాన్ని చేస్తారు. And they are here to minister to you and me. మీకు వారికి నాకు పరిచయపడే దూతలు ఇక్కడ ఉన్నారు. But the Lord has already started moving in the midst of us. దేవుని ఆత్మ ప్రజల మధ్య సంచారం ప్రారంభించారు. The power of the Holy Ghost is here. పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ఉంది. And this is the New Life Revival meeting. ఇది న్యూ లైఫ్ ప్రత్యేక ఉజ్జీవ సభలు. And then, when I was thinking on title of this meeting, ఇలాంటి సభల సందేశాల గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు, and I was so surprised what God gave it to me. నేను చాలా నిర్ఘాంతపోయాను ఈ సభలకు ప్రభు నాకు ఇచ్చిన వచనాన్ని బట్టి. Isaiah 43 verse 19. యెషయా గ్రంథము 43:19. Behold, I will do a new thing. ఇదిగో నూతనమైన క్రియ నేను చేయబోతున్నాను. Yesterday we saw that God wants to do new thing in our life. మనం చూచాను దేవుడు మన జీవితాల్లో తన కార్యాలు చేయాలని కోరుతున్నాడు. And the Bible says, now it shall spring forth. వాక్య సంస్థ ఇప్పుడే మోక్షము. Shall you not know it? మీరు దానిని ఎరుగరా? Yes, my brother, you have to know what God is going to do today. అదన ప్రియ సోదరా, ఈ రోజు దేవుడు ఏం చేయబోతున్నాడో నువ్వు తెలుసుకోవాలి. If you do not know what God is going to do now, you will miss the blessing. ఒకవేళ దేవుడు ఏం చేయబోతున్నాడో నువ్వు తెలియకపోతే ఆశీర్వాదాన్ని కోల్పోతావు. God wants to do something new in your life. దేవుడు నీ జీవితంలో తన కార్యాన్ని చేయాలని That కోరుతున్నాడు. is why you are listening to this sermon. కనుక నీ సందేశాన్ని ఆలోచిస్తున్నారు. It is not by accident you are listening to the sermon. అకస్మాత్తుగా మీరు ప్రసంగాన్ని వినాలి. God wants to do something new in your life. దేవుడు మీ జీవితంలో కార్యాన్ని చేయాలని కోరుతున్నాడు. And you have to know that. అది మీరు తెలుసుకోవాలి. And that is why the title is giving New Life Revival Meeting. కనుకనే న్యూ లైఫ్ ప్రత్యేక ఉజ్జీవ సభలు. Something new God is going to do. ఏదో నూతన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. And I do not know how he is going to do it. ఆయన ఎలా చేయబోతున్నాడో నాకైతే తెలియదు. But I know my God, when he gives a word, he will do it. కానీ నాకు తెలుసండి, దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. And he is not a man to tell lies. ఆయన నరుడు కారణం వ్రాయబడింది. And if God gives you a promise, he will fulfill that. దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని ఆయన నెరవేరుస్తాడు. Heaven and earth will pass away, but his words will never pass away. ఆకాశము భూమి గతించిన కానీ ఆయన వాక్కులు గతించవు. And I was so happy to know that Lord has touched many people yesterday. ప్రభు దేవుడు చాలా మందిని తాకాయని తెలుసుకుని చాలా సంతోషించారు. And many of you committed your life for the baptism. మీరు చాలా మంది బాప్తిసం కోసం మీ జీవితాన్ని సమర్పించుకున్నారు. God wants to give you a new life. గమనించండి, దేవుడు మీకు నూతన జీవాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. And I want to quote one scripture now. ఈ రోజు ఒక లేఖన భాగాన్ని మీకు అందించాలని కోరుతున్నాను. Go with me to 2 Corinthians chapter 5 verse 17. నాతో కలిసి మీరందరూ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానం చేద్దాం. Therefore, if anyone is in Christ, he is a new creation. All things have passed away. Behold, all things have become new. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు నోడల వాడు నూతన సృష్టి, పాతది గతించెను, ఇదిగో క్రొత్త వాయును, సమస్తమును క్రొత్త వాయును. The Bible says, if anyone is in Christ, ఇదిగో ఎవరైనా నువ్వు క్రీస్తునందు ఉంటే he is a new creation. అతడు నూతన సృష్టి. Once you become a new person, ఒక్కసారి మీరు నూతన వ్యక్తిగా మార్చబడితే the Bible says all things have passed away. వాక్యం సెలవిస్తుంది పాతవి గతించిపోయాయి. Behold, all things have become new. ఇదిగో సమస్తమును క్రొత్తవిగా చేయబడ్డాయి. All your old life have passed away. మీ యొక్క పాత జీవితం అంతా గతించిపోయింది. Jesus has erased all your old life. యేసుని పాత జీవితం అంతటిని తుడుపుపెట్టి వేశాడు. Everything is erased. ఆయన సమస్తాన్ని పూర్తిగా తుడిచివేశాడు. You have no past. ఇక గతమే లేదు. You only have future. కేవలం భవిష్యత్తు నీకుంది. And God, Jesus has wiped away all your sins. యేసుని పాపాలన్నీ తుడిచివేశాడు. His blood has taken away all your sins. ఆయన రక్తమి పాపాలన్నీ తొలగించి It వేశాడు. has blotted out all your sins. ఈ యొక్క అతిక్రమాలన్నీ పూర్తిగా కడిగి వేసింది. And you have become a new creation. ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డారు. Do you know why? ఎందుకో తెలుసా? When you accept Jesus Christ, మీరు యేసును అంగీకరించినప్పుడు, you obey His commandment, ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు, you take the baptism. బాప్తిసం తీసుకున్నప్పుడు You are a new person in Jesus Christ. యేసులో నూతన వ్యక్తి అయ్యున్నావు. All things have passed away. పాతకాలపు గతమంతా You గతించిపోయింది. have become a new person. నూతన వ్యక్తి అయ్యావు. Oh, you all have become a new person. ఎందరో నూతన వ్యక్తులుగా అవుతారు. And Jesus is seeing you as a new person. యేసు మిమ్మల్ని నూతన వ్యక్తిగా చూస్తున్నా. Do you know how He sees you? ఆయన మిమ్మల్ని ఎలాగ చూస్తున్నాడు? Revelation chapter 1 verse 5 and 6. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6, 7 వచనాలు. The Bible says those who are washed by the blood of Jesus Christ. వాక్య సెలవిచ్చిన ఎవరైతే యేసు రక్తము చేత కడగబడిన వారుగా ఉన్నారో, He
He calls them as kings and priests in the kingdom of God. ఆయన వారిని దేవుని యొక్క రాజ్యంలో రాజు అయిన యాజక సమూహంగా పిలుస్తున్నారు. Once you accept Jesus Christ as your personal savior, ఒక్కపై ఆయన యేసును సొంతశివుడిగా అంగీకరించినట్లయితే, you are washed by the blood of Jesus, యేసు రక్తము చేత కడగబడినట్లయితే, you are a new creation. నీవు నూతన సృష్టివై ఉన్నావు. And Jesus has made you as a king and the priest in the kingdom of God. యేసు నిన్ను తన యొక్క రాజ్యంలో రాజు అయిన యాజకుడిగా You చేశాడు. are not ordinary people. మీరు సర్వసాధారణమైన ప్రజలు కాదు. God has chosen you to be a king. దేవుడు రాజులుగా ఏర్పాటు చేస్తాడు. God has chosen you to be a priest. దేవుడు యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. God has given you that authority to all of us. అటువంటి అధికారాన్ని మీలో ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాడు. Do you know why? ఎందుకో తెలుసా మీకు? Because of the blood of Jesus. యేసు రక్తాన్ని బట్టి. It is the blood that gives us a new life. మనకు నూతన జీవాన్ని ఇచ్చేది యేసు రక్తం. It is the blood of Jesus that gives us a new life. నూతన జీవితాన్ని ఇచ్చేది యేసు రక్తం. Once you accept Jesus Christ, ఒక్క పర్యాయం యేసును అంగీకరిస్తే, when the blood cleanses you, ఆ రక్తం నిన్ను శుద్ధీకరిస్తే, and you become a new person. నూతన వ్యక్తిగా మార్చబడితే, It is not your blood, it is Jesus' blood. అది నీ రక్తం కాదు సుమా, యేసు రక్తం. It is the blood of Jesus. అది యేసు రక్తం. It is the blood of Jesus అది యేసు రక్తం. that has made us a new person. అది మనం నూతన వ్యక్తిగా We చేస్తుంది. are all a new person. మన నూతన వ్యక్తులమై ఉన్నాం. Oh, God has made us something new in our life. దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాన్ని చేశాడు. Because we have accepted Jesus Christ as our personal Savior. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా మనం అంగీకరించాం. And the Bible says, Philippians chapter 3 verse 13. దేవుని యొక్క వాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13 ఈ రీతిగా సెలవిస్తోంది. Brethren, సహోదరులారా, I do not count myself to have apprehended, but one thing I do, forgetting those things which are behind and reaching forward to those things which are ahead. ఇదిగో సహోదరులారా, నేను వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటికై వేగరపడుతూ ఉన్నాను అంటున్నా. The Bible says, forgetting those things which are behind and reaching forward to those things which are ahead. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గతమంతటిని వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరపడాలి అని. See, the author says, forget about all old things and just focus your eyes on things which are going to come. ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నారంటే, గతం వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరపడాలి అని. You know, God had a great plan in the life of Israelites. గమనించండి, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. And God sent Moses and delivered the Israelites out of Egypt. దేవుడు మోషేను పంపించి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇచ్చారు. And then when he brought them out of Egypt, ఆ తర్వాత వారిని ఐగుప్తులో నుంచి వెలుపలికి తీసుకుని and వచ్చారు. he came with them as a pillar of fire and pillar of cloud. ఆయన వారికి ముందుగా అగ్ని మేఘ స్తంభాలుగా నడుచుకుంటూ And వచ్చారు. he performed great, wonderful miracles. ఆయన అద్భుతకరమైన కార్యాలు వారి కోసం చేశారు. He fought the battle with Pharaoh. ఆయన ఫరోతో యుద్ధం చేశారు. He sent the plagues. ఆయన వ్యాధులను పంపించారు. It is not Israelites who fought with Pharaoh. ఇశ్రాయేలీయులు ఫరోతో పోరాడలేదండి. It is God who fought the battle for them. దేవుడే ఇశ్రాయేలు తరపున ఫరోతో యుద్ధమాడాడు. And he delivered them out of Egypt. ఆయన ఐగుప్తు నుంచి వారికి విడుదల ఇచ్చారు. When they came out of Egypt, వారు ఐగుప్తు నుంచి వెలుపలికి the రాగానే Bible says the Egyptians gave them silver and gold. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఐగుప్తీయులు వారికి వెండి బంగారాలు ఇచ్చారు. They plundered Egypt. That's what the Bible says. దేవుని యొక్క వాక్యం ఏమైందండి, ఐగుప్తు దేశాన్ని వీరు దోచుకున్నారు. They have all the riches with them. సమస్త ఐశ్వర్యాన్ని వారు కలిగి ఉన్నారు. And all the days they have toiled, God has blessed them. వారు ఎంత కాలం అయితే శ్రమపడ్డారో దేవుడు వారిని అంతగా ఆశీర్వదించారు. I was wondering, why did God allow the Israelites to plunder Egypt? నేను ఆశ్చర్యపోతున్నాను, అయ్యో ఐగుప్తు దేశం అంతటిని దోచుకుని వచ్చే విధంగా దేవుడు ఇశ్రాయేలుకి ఎందుకు అనుమతించారు? All this year they were slaves and they were working hard for the masters. ఇన్ని సంవత్సరాలు యజమానుల కోసం ఎంతగానో బానిసలుగా ఒక భయంకరమైన కష్టం అనుభవించారు. The master did not pay them the proper salary. కానీ యజమాని అయితే వారి సరైన వేతనాన్ని చెల్లించలేదు. And that's why God allowed the Israelites to plunder Egypt. కనుకనే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును దోచుకునే విధంగా వారికి అనుభవాలు And ఇచ్చారు. the Bible says they had taken all the gold and silver from Egypt and they were marching towards the promised land. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును దోచుకుని వెండి బంగారాలతో వాగ్దాన దేశం వైపు పరుగుపెడుతూ ముందుకెళ్తున్నారు. Before they left Egypt, they were all slave boys. వారు ఐగుప్తును విడిచిపెట్టడానికి ముందుగా వారందరూ బానిసలై ఉన్నారు. And someone, they were all the time, they were weeping them. వారు ఏదో రీతిగా ఎప్పుడు ఏడుస్తూ ఉండేవారు. And because of that, they had a lot of pains in their body. అందును బట్టి వారి దేహంలో ఎన్నో బాధలు ఉండేవి. They had no freedom. వారికి స్వేచ్ఛ లేదు. But now God has delivered them from Egypt. అయితే ఇప్పుడు దేవుడు వారి ఐగుప్తులో నుంచి బయట తీసుకుని And వచ్చాడు. he gave them silver and gold. వారికి వెండి బంగారం అనుగ్రహించాడు. He fought the battle. ఆయన యుద్ధాన్ని పోరాడాడు. And he is coming with them as a pillar of cloud and pillar of fire. ఆయన వారితో కూడా
అగ్ని మేఘ స్తంభాలుగా ముందుగా నడుస్తూ వస్తున్నాడు. And now he's guiding them every minute. ఇప్పుడు ఆయన ప్రతి క్షణం వారిని నడిపిస్తూ ఉన్నాడు. And one particular place, ఒక ప్రత్యేకమైన స్థలంలో came near the Red Sea. వారి యొక్క ఎర్ర సముద్రానికి దగ్గరకు రాగానే And the whole army of Pharaoh came behind them. ఆ యొక్క ఫరో సైన్యం అంతా వారి వెనకాల వచ్చారు. And that is the time, అలాంటి సమయంలో they said, వారు అన్నారు, and they were saying, Exodus chapter 14 verse 11 and 12, నిర్గమకాండము 14-12 and they asked Moses, why did you bring us here? వారు మోసం అవుతున్నారు, అయ్యా మమ్మల్ని ఎందుకు ఇలా తీసుకుని వచ్చావు? If we die here, there is not even a grave here for us. అయ్యా మేము ఇక్కడ చనిపోతే సమాధి కూడా లేదు ఇక్కడ. In Egypt we had lot of graves. ఐగుప్తులో చాలా సమాధులు ఉన్నాయి. These people are very much worried about their graves. అయ్యో ఈ ప్రజలతో వారి సమాధి కావాలని ఎంతగానో విచారిస్తున్నారు. They didn't see the goodness of God. దేవుడు మంచితనాన్ని వారు చూడలేదు. They were not able to see what God is going to do in their life. దేవుడే కార్యాలు వారి జీవితంలో చేయబడతారు వాటిని చూడలేదు. But they were worried about their present situation. వారి ప్రస్తుత విధానాన్ని బట్టే విచారిస్తున్నారు. They were saying there is no graves here. వారు అంటున్నారు, అయ్యో ఇక్కడ సమాధులు లేవు. And they said in Egypt we had lot of graves. ఐగుప్తులో బోలెడు సమాధులు ఉన్నాయి. Even though God brought them out of Egypt. దేవుడు వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని వచ్చినా, And in their mind they were always thinking about Egypt. వారి మనసులో ఎప్పుడు ఐగుప్తులో ఆలోచన చేస్తున్నారు. And again we could see in Exodus 15 verse 24. ఆ యొక్క నిర్గమకాండం 15-24 మనం And చూసినట్లయితే there is no water. అక్కడ నీరు లేవని People were murmuring. ప్రజలు సముగుతూ ఉన్నారు. And then again Exodus 17 verse 3. ఆ తర్వాత నిర్గమకాండము 17-3 And they said, why you have brought us out of Egypt వారు అంటున్నారు, అయ్యా ఐగుప్తు నుంచి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? to kill us and our children, our livestock with lust. మమ్మల్ని మా బిడ్డల్ని మా జీవన సంతానాన్ని చంపడానికి తీసుకొచ్చావా అంటున్నారు. See, in Egypt we were able to drink water. గమనించండి, వారు అంటున్నారు ఐగుప్తులో మంచి నీరు త్రాగేవారు. Why did you bring out of Egypt? మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు? Now we are thirsty. ఇప్పుడు దాహంగా ఉంది. Oh, we are thinking about Egypt. అయ్యో ఐగుప్తు గురించి ఆలోచన చేస్తున్నారు. Again in Exodus chapter 16 verse 2 and 3. మళ్ళా నిర్గమకాండం 16-2 Saying, oh, in Egypt we had meat. వారు ఐగుప్తులో మాకు మాంసం ఉంది. Now we don't have any meat. ఇప్పుడు మాంసమే లేదు. All the time they were thinking about Egypt. ఎల్లప్పుడూ ఐగుప్తు గురించి ఆలోచన. You know, in Egypt they were slave boys. ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు వారు. They were slaves. ఇక్కడ బానిసలుగా And ఉన్నారు. they were ruled by somebody else. వారు ఎవరి చేతనో పరిపాలన చేయబడ్డారు. And they had to just obey the master's order. వారెప్పుడు కూడా యజమాని ఆజ్ఞకు లోబడాల్సిన వారిగా ఉన్నారు. No place to live. జీవించడానికి వారికి నివాసం లేదు. But what God wants to do in their life, అయితే దేవుడు వారి జీవితాల్లో ఏం చేయాలని God కోరుకున్నారు? wants to take them to the promised land. వాగ్దాన దేశానికి తీసుకోవాలని కోరుకున్నారు. And in the promised land, ఆ యొక్క వాగ్దాన దేశంలో He wants them to be the rulers. అక్కడ వారే పరిపాలకులుగా ఉండాలని కోరారు. He wants them to have all the blessings in their life. సకల ఆశీర్వాదాలు వారి జీవితాల్లో కలిగి ఉండాలని కోరారు. It is a place of flowing with milk and honey. అది పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం. And every their need will be met there. వారి ప్రతి అక్కడ సంధించబడుతుంది. They will have their own land. వారి సొంత భూభాగం ఉంటుంది. And their enemies cannot touch them. వారి శత్రువులు వారిని అక్కడ తాకలేరు. They will rule, they will not be slave. వారు బానిసలు కాదు, వారి పరిపాలకులు. And God wants to bless them whatever they do in the promised land. దేవుడు ఆ వాగ్దాన దేశంలో వారు ఏమి చేసినా ఆ రీతిగా దీవించాలని కాదు. That's a great plan in their life. దేవుడు వారి జీవితంలో పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. That is why He brought them out of Egypt. కనుకనే ఆయన వారిని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చారు. When they came out of Egypt, కానీ ఐగుప్తు నుంచి వారు బయటికి రాగానే they didn't see the goodness of God. వారు దేవుడు మంచితనాన్ని చూడలే. But all the time they were thinking about Egypt. ఎల్లప్పుడూ ఐగుప్తు గురించి ఆలోచన. That is why people who are about 20 years except Caleb and Joshua, no one entered the promised land. కనుకనే 20 సంవత్సరాల కంటే పై వస్తున్న వారిలో యెహోషువ కాలేబు తప్ప ఒక్కరు కూడా వాగ్దాన దేశానికి The reason why ప్రవేశించలేదు. they could not enter the promised land because they were thinking about Egypt all the time. వారు వాగ్దాన దేశానికి ఎందుకు వెళ్ళాలంటే వారి ఆలోచన ఎప్పుడూ కూడా ఈజిప్ట్ గురించి. God makes you creation. దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేస్తే You have to renew your mind. నీ మనసును నూతన You పరచుకోవాలి. should not think about all about your old sins. నీ గతకాలం పాప జీవితాన్ని ఆలోచన చేయకూడదు. It is a very dangerous thing. అది చాలా Jesus ప్రమాదకరమైనది. has washed us యేసు మనల్ని కడిగాడు. and He has cleansed us ఆయన మనల్ని శుద్ధి చేశాడు. and He has paid a price for your sins ఆయన మన పాపాల కోసం క్రియలను క్షమించాడు. and He has redeemed you ఆయన నిన్ను విమోచించాడు. and you are a new creation. నీవు నూతన సృష్టి. He has made you as a kings and priests in the kingdom of God. ఆయన దేవుని యొక్క రాజ్యమును రాజులుగా యాజకులుగా చేశాడు. When He has made you as kings and priests in the kingdom of God, ఆయన దేవుని యొక్క రాజ్యములో మిమ్మల్ని రాజులుగా యాజకులుగా చేసినప్పుడు don't think about your past life. దీని గతాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. In Christ we don't have any past life. క్రీస్తులో మనకు గతం అంటూ లేదు. We have a new creation in the kingdom of God. మన దేవుని యొక్క రాజ్యంలో నూతన సృష్టి అయ్యిందా. All old things have passed
passed away. పాత సంగతులు గతించిపోయాయి. God has made us a new person. దేవుడు మనల్ని నూతన వ్యక్తిగా చేశారు. And today we need to get this into your spirit. ఈ రోజు ఈ సంగతిని ఆత్మలోకి మీరు స్వీకరించాలి. God has to do something new in your life. You need to understand you are a new person. దేవుని జీవితంలో కార్యాలు చేయాలంటే నువ్వు కొత్త వ్యక్తిని గుర్తించాలి. See, sometimes when you have done some mistake, కొన్నిసార్లు మీరు ఏదైనా పొరపాటు చేసినప్పుడు and then you ask Jesus, Jesus forgive me, యేసును క్షమించండి అడిగినప్పుడు and he has cleansed you, ఆయన శుద్ధి and చేశారు, he has made you a new person. నూతన వ్యక్తిగా చేశారు. You know what, the Mr. Devil will come. అప్పుడు మిస్టర్ డెవిల్ గారు ఏం చేస్తారంటే Mr. Devil will come and tell you, మిస్టర్ డెవిల్ గారు వచ్చి చెప్తారు, you know, in the year so and so, ఇదిగో పలానా సంవత్సరంలో and you did this sin. ఇదిగో ఈ పాపం చేశావు, You are not a good husband. నువ్వు మంచి భర్తవేం కాదులే, You are not a good wife. నువ్వు అంత మంచి భార్యవేం కాదులే, You are not a good children. నువ్వు మంచి పిల్లవేం కాదులే, You are not a good disciples. ఇదిగో నువ్వు మంచి శిష్యుడివేం కాదు, And you are not worthy to go to the church. అసలు మందిరానికి వారికి నువ్వు యోగ్యుడు కాదు, You committed this sin. ఇదిగో ఈ పాపం చేశావు. You know, you would have confessed this sin and you would ask Jesus to forgive you. ఏమండి అప్పటికే పాపం చేసిన తర్వాత ప్రభు క్షమాపణ అడిగే ఉంటావు. That Jesus has totally wiped away in your past. యేసు పూర్తిగా నీ గతాన్ని తుడిచివేసి ఉంటాడు. But the devil will come and remind you about your past. కానీ అపవాది వచ్చి నీ గతం అంతా జ్ఞాపకం చేస్తారు. How many of you have this feeling in your life right now? మీరు ఎంతమంది ఈ సందేశాన్ని వింటుండగా ఈ అనుభూతి మీలో కలుగుతోంది? Just raise your hand. అలాంటి అనుభూతి మనస్సాక్షి మిమ్మల్ని నిరారోపణ చేసే అనుభూతి కలిగితే నీ చెయ్యిలా చూపెట్టండి ఒకసారి. I'm going to give you a wonderful solution now. మంచి పరిష్కారం నీకు ఇస్తూ ఉన్నాను ఇప్పుడు. So when the devil reminds you of past, అపవాది మీ గతాన్ని నీకు గుర్తు చేసినప్పుడు do you know what you should do? మీరు ఏం చేయాలో తెలుసా? Just tell him about his future. అపవాదికి నీకు రేపేం జరగబోతుందో తెలుసంట్రా అని వాడి భవిష్యత్తులో వాడికి గుర్తు చేయండి. And you tell him what is going to happen to him. అపవాదికి ఏం జరగబోతుందో ఆ సంగతి వాడికి గుర్తు చేయండి. My God is going to bind him and put him into the bottommost place in the hell. Hallelujah. దేవుడు అపవాదిని కట్టి బంధించి పాతాళ ప్రగాధంలో వేయబోతున్న చేతులు పైకి చాపి చూడండి. Hallelujah. 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 When he speaks to you about your past, అపవాది వచ్చి నీ గతాల గురించి మాట్లాడాలనుకోండి, resist the devil. అపవాదిని ఎదిరించండి. How to resist him? అపవాదిని ఎలా ఎదిరించాలి? Tell him about his future. అపవాదికి ఏం జరగబోతుందో వాడి భవిష్యత్తులో వాడికి చెప్పాలి. And when he starts speaking to you about his future, ఆ రీతిగా అపవాది యొక్క భవిష్యత్తులో ఏం జరగబోతుందో వాడికి చెప్తే he will run away from you. ఇక అపవాది భయపడలాగా పడిపోతాడు. Hallelujah. 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 We are going to rule in the kingdom of God. And nobody is going to bow before the nobody is going to make us bow before the devil. ఎవరు కూడా అపవాది ముందు మనం మోకళ్ళ విధంగా మనల్ని చేయలేరు. And we are going to rule every powers of darkness. ప్రతి అంధకార శక్తిని మనమే పరిపాలన చేయబోతున్నాం. Luke 10:19 says, I have given you authority to walk over scorpions and serpents. Nothing can harm you. వికాసువాత 12:12 సర్పాల మీద తేళ్ల మీద నడిచే అధికారం నీకు అనుగ్రహిస్తున్నాడు. ఏ అధికారం నీ మీద ఉండదు అన్నాడు ప్రభు. And God has given us authority to walk over the powers of darkness. అంధకార శక్తుల మీద నడిచే అధికారం ప్రభు మనకు అనుగ్రహించాడు. And God is going to do something new in our life. దేవుడు మన జీవితంలో నూతనమైన క్రియ చేయాలని He is కోరుతున్నాడు. going to take you to the promised land. ఆయన మన నూతనమైన వాగ్దాన వ్యవసాయం తీసుకోవాలని So కోరుతున్నాడు. don't think about your past life. కనుక గతాన్ని గురించి ఆలోచించవద్దు. And you know, this is the greatest mistake we are all doing in our life. సహజంగా మన జీవితంలో అందరూ చేసే పెద్ద పొరపాటే ఇది. All the time we are thinking about our past life. ఎప్పుడు గతాన్ని గురించి ఆలోచన చేస్తుంటాం. Because we are thinking about the past life. ఆ గతాన్ని ఆలోచన చేస్తుంటాం కనుక And we are not able to see what God is going to do in our life. దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నారో దాన్ని చేయలేకపోతున్నాం. Ecclesiastes chapter 7 verse 10. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. Do not say, why were the former days better than these? For you do not inquire wisely concerning this. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏవా క్షేమకరములు అని అడగవద్దు. Why were the former days better than this? అయ్యో ఈ దినాల కంటే మునుపటి దినాలు ఎందుకు క్షేమంగా ఉన్నాయి? Do not say that. అలా చెప్పద్దు. Do not say about your past life. నీ గతాల గురించి చెప్పద్దు. Do not say about your past life's foolishness. నీ యొక్క గత జీవిత కాలం బుద్ధిహీనుల గురించి చెప్పద్దు. Do not
not think about your past relationship. నీ గత సంబంధ బాంధవ్యాలను ఆలోచన చేయవద్దు. Do not think about your past experience. నీ గత అనుభూతులను జ్ఞాపకం చేసుకోవద్దు. God wants you to forget about all these things. నీ యొక్క కార్యాలన్నీ కూడా గతమైన కార్యాలు మర్చిపోయిన దేవుడు కోరుతున్నాడు. That is why in Isaiah 43 verse 18, కనుకనే యెషయా గ్రంథము 43:18 he says, do not remember the former things, nor consider the things of old. ఆయన అంటున్నాడు, గత కాలపు పాత సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. If God has to do something new in your life, దేవుడు ఏదైనా మీ జీవితంలో కార్యం చేయాలని కోరుకున్నట్లయితే do not remember the former things గత కాలపు సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. and consider the things of old. పాత కాలపు సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. God wants to do something new in your life. దేవుడు నూతన కార్యాలు మీ జీవితంలో చేయాలని కోరుతున్నారు. See, God wants to anoint all of us, గమనించండి, ప్రభువు మనందరిని and అభిషేకించాలని He has a plan for in all of our life. మనందరి జీవితాల పట్ల ఆయన ప్రణాళికలుగా ఉన్నారు. And He has a great plan. గొప్ప తలంపుతో ఉన్నారు. And I want to show you one beautiful scripture. ఓ మంచి లేఖన భాగాలు చూపెడతారు ఇప్పుడు. And go with me to Ephesians chapter 2 verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. For we are His workmanship, created in Christ Jesus for good works, which God prepared beforehand that we should walk in them. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. I want to show you this wonderful scripture. For we are His workmanship. ఈ శ్రేష్టమైన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాము. మనము ఆయన చేసిన ఆయన చేతి పని అయ్యున్నాం. Each one of us has been carefully created by God. మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత అత్యంత శ్రద్ధగా సృష్టించబడ్డా. Your height, నీ యొక్క ఎత్తు, your color, నీ రంగు, your structure, అలాగే నీ ఆకారం, everything is designed by God. అన్ని కూడా దేవుని ద్వారా రూపించబడ్డాయి. He will never make mistake. ఆయన ఎప్పుడు పొరపాటు చేయరు సుమా. Sometimes we think I'm not so beautiful. కొన్నిసార్లు మనం అనుకుంటాను నేను చాలా అందంగా లేనే అని. That is your feeling. అది నీ అనుభూతే. But God has not created like that. దేవుడు మాత్రం అలాగే సృష్టించలేదు. He has created you for a unique purpose. ఆయన ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను సృష్టించాడు. When He has created you, ఆయన నిన్ను సృష్టించినప్పుడు He has enjoyed the beauty in you. ఆయన నీలో ఉన్న సౌందర్యాన్ని ఎంతగానో You are ఆనందించాడు. so beautiful in His sight. ఆయన దృష్టిలో నువ్వు చాలా సౌందర్యవంతంగా ఉన్నావు. Yes, you are so wonderful in His sight. ఆయన దృష్టిలో చాలా మహాద్భుతంగా ఉన్నావు. The Bible says, for we are His workmanship. నేను ఒక వాక్యం సెలవుస్తుంది, మనము ఆయన చేసిన పని అయ్యున్నాం. Each one of us have been created for a purpose. మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించబడ్డాం. And what is the purpose? ఏమిటా ఉద్దేశం? For good works. మంచి కార్యాల For కోసం. good works. మంచి కార్యాల For కోసం. good works. మంచి కార్యాల కోసం. God has designed us to do something good. దేవుడు మనల్ని మంచి కార్యాలు చేయడానికి రూపించారు.